ప్రత్యూష నమ్మక ద్రోహం చేసింది, ఫోన్ చేస్తే అక్కడ అందరి ముందు నిల్చొని మాట్లాడింది, వాళ్ళకి వినిపించింది. అసలు అసలు అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ పరిస్థితి ఏంటో మీకు తెలియదు. మీరు నేను నమ్మక ద్రోహం చేసినా అని ఈరోజు అంటున్నారు. మరి ఈరోజు ఇంతమందిని నమ్మక ద్రోహం చేసి ఒకరు కాదు, ఇద్దరు కాదండి, వేల మందిని నమ్మక ద్రోహం చేసి వాళ్ళ డబ్బులన్నీ తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే మరి మరి దాన్ని ఏమంటారండి? దాన్ని నమ్మక ద్రోహం అనరా? అది నమ్మక ద్రోహం ఎలా అవుతది చెప్పండి? ఇప్పుడు నా ముందు మీడియా ఉంది. నేను మీడియాకి ఆన్సరబుల్. మీరు 2, 3 సార్లు ఫోన్ చేసిర్రు. నేను ఫోన్ అప్పటికి కట్ చేస్తూనే ఉన్నా. ఫోన్ చేశారు. కాల్ మీ అని పెట్టారు. అది నోటిఫికేషన్ కనిపించింది. అడిగినప్పుడు నేను ఆన్సరబుల్ కదా! ఈరోజు నేను ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నా అంటే నా పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేశారో సీరియస్‌లీ నాకు మీడియా కూడా అంతే సపోర్ట్ చేసింది. నా దగ్గర నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇప్పటివరకు మీడియా. మీడియా నన్ను అంటే ఎక్కడో తెలంగాణ వాళ్ళు కానివ్వండి, అంటే వాటెవర్ ద డిజిటల్ మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టే నేను ఈరోజు జనాలకి నేను తెలిసానండి. సో, ఐ షుడ్ బి ఆన్సరబుల్ ఫర్ దెమ్. నేను అదే చేశానక్కడ. ఈ తెలియని వాళ్ళు ఉంటారు చాలా మంది. ఒక బ్యాచ్ ఉంటది. ఒక పేటీఎం బ్యాచ్. వాళ్ళేంటంటే నమ్మక ద్రోహం చేసినావు. నా కమ్యూనిటీ వాళ్ళకి కూడా చెప్తున్నా. రేపొద్దున ప్రత్యూషకి ఎవరైనా ఫోన్ చేయాలంటే భయపడతారు. అలానే వినిపిస్తదేమో అంటే, మీకు నమ్మకం లేనప్పుడు మాట్లాడకండి. ఎందుకంటే నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు అక్కడ. ఇంకొకటి, నేను సరే ఫోనే ఎత్తానండి. నేను ఆ ఫోన్ మాట్లాడుతున్నా. అట్‌లీస్ట్ పక్కన ఎవరున్నారు? ఎవరితో ఏం మాట్లాడాలి? అట్‌లీస్ట్ షీ వుడ్ హావ్ ఆస్క్డ్ మీ గదా! నేను లేదక్కా అంటూనే ఉన్నాను. పోనీ మాట్లాడారు. మీరు సంపత్‌కి ఇచ్చాను నేను. మీరు సంపత్ గారితో మాట్లాడొచ్చు కదా! లేదన్నా నాకు సంబంధం లేదు దీని గురించి. ఏం మాట్లాడలేదు అసలు ఆమె. ఫోన్ కట్ చేసేసారు. తర్వాత ఏదో మెసేజ్ పెట్టి డిలీట్ చేశారు. ఇప్పుడు ఏమనుకోవాలి నేను? అది అక్కడ జరిగిందంతా అదే అండి. అంటే ఆమె కాన్వర్జేషన్ లో మీ కాల్ మాట్లాడుతున్నప్పుడు పలానా కాంగ్రెస్ పర్సన్ తన వల్ల ఇలా అంతా జరిగింది, దానికంతా ఇదే రీజన్, అతను నీకు తెలుసా, తెలుసుకోవచ్చు కదా అని ఇట్లా మాట్లాడుతుంది. అంటే మీరు ఇంతకు ముందు ఏమన్నా మీట్ అవడం, మీరు అందరు కలిసి అలా జరిగింది? లేదండి.